అలాగే ఆడియన్స్ ఈ 2 రోజులు ఈ సినిమాకి చాలా ఏపీలో కానీ తెలంగాణలో కానీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ తక్కువగానే ఉన్నాయి. సో లాస్ట్ రిలీజ్ అవ్వడం వల్ల సో ఈ సినిమాని నైజాం కానీ వైజాగ్ మేము రిలీజ్ చేసినా మేము కూడా 100% ఈ సినిమాకి థియేటర్స్ ఇవ్వలేకపోయాం. పోతే సెకండ్ వీక్లో ఫుల్గా ఈ సినిమాకి స్క్రీన్స్ పెరుగుతున్నాయి. సో ఈ సినిమా ఇది గోయింగ్ టు ఇస్ ఎ బిగ్ హిట్. ఇంటింటై వటుడింటో అన్నట్టుగా ఈ సినిమా మౌత్ టాక్ కానీ రివ్యూస్తో సినిమా చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఇంకా ఈ సినిమా ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ అద్భుతమైన రెవెన్యూ సాధించబోతుంది. ఇది చాలా కాన్ఫిడెంట్గా నేను ఇంకా సినిమా చూడకంటే ముందే చెప్తున్నాను. ఈ 2 డేస్లో నాకున్న అన్ని సెంటర్స్తో వచ్చిన నేను మాట్లాడుతూనే ఉన్నాను. అంటే అన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అందరితో మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి నారి నారి నడుమ మూవీ ఇస్ గోయింగ్ టు ఇస్ బిగ్ సంక్రాంతి విన్నర్ అని మీరు వేసుకున్నారు. 100% ఆ స్టాంప్ మీరు పొందే సినిమా ఇది. సో అందరికి కంగ్రాచులేషన్స్. అయింది మై బ్రదర్ శర్వా. ఇందాక సీనియర్లుగా చెప్పాను, మీ లుక్స్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే 7:30 షోకి చూస్తున్నాను. చూసిన తర్వాత మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రాపర్గా నా కంగ్రాచులేట్స్ మళ్ళీ మీకు చెప్తాను. చూడకంటే ముందు ఎక్కువ ఏది మాట్లాడినా పప్పుకి వెళ్తుంది, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ రైటర్స్ నందు బాను నాతో మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, సార్ ఇది బాగుంటుంది అని. సో నందు అండ్ బాను కంగ్రాట్స్. అండ్ సాయి డైరెక్టర్ సామాజిక వర్గం అన్న తర్వాత ఒక సూపర్ హిట్ తీసావు, మళ్ళీ ఒక సూపర్ హిట్ ఇచ్చావు. సో చాలా హ్యాట్రిక్ కొట్టాలి నువ్వు నెక్స్ట్ సినిమాతో. ఆల్ ది బెస్ట్. అండ్ శర్వా వాళ్ళని నెక్స్ట్ సినిమా టీజర్ అదిరిపోయింది గ్లిమ్స్. సో వెయిటింగ్ ఆ సినిమా కోసం కూడా. అండ్ అనిల్ గారు, ఇందాక శ్రీనివాట్ల గారు అన్నారు, మీరంటే అందరికీ మాకు ఇష్టం. నేను ఆల్మోస్ట్ మిమ్మల్ని మీ ఫస్ట్ సినిమా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. మీరు సినిమా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. సో నెక్స్ట్ చేయబోయేది కూడా చాలా జాగ్రత్తగా చేయండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు లాగా పరిస్థితులు లేవు. ఓటీటీ మనం చూస్తున్నాం ఎంత మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మనం జాగ్రత్త పడి మనము బాగుండాలి, మనతో పాటు పనిచేసి అందరూ బాగుండాలి. మనం బాగలేమనుకో అందరు బాగున్న ఉపయోగం లేదు. సో నిర్మాతగా మనం కూడా బాగుండాలి. అలాగే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయిన శంకర వరప్రసాద్, చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, అండ్ అనిల్ రావిపూడి అండ్ టీం అందరికి కంగ్రాచులేట్. అలాగే అనగనగా ఒక రాజు, సితారా ఎంటర్టైన్మెంట్స్ అది సూపర్ హిట్ అయింది. సో వాళ్ళకు కూడా కంగ్రాచులేట్. లక్కీగా ఈ సంక్రాంతికి 3 సినిమాలు తెలంగాణలో మేము రిలీజ్ చేసి హ్యాట్రిక్ పొందడం మాకు కూడా మీరు అందరూ కంగ్రాచులేట్ చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎప్పుడో 99లో నేను ఆఫీస్ పెట్టినప్పుడు కంటిన్యూగా 3 హిట్లు కొడితే చాలా ఆనందం వేసింది. ఒకే ఒకటి సఖీ నువ్వు వస్తావని. ఆఫ్టర్ దట్ ఒకటే సంక్రాంతికి డిస్ట్రిబ్యూటర్కి 3 హిట్లు రావడం అనేది ఇంపాసిబుల్. ఆ 3 నిర్మాతలకి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీసిన సినిమాలు మా ద్వారా ఈరోజు ఇండస్ట్రీకి ఒక సక్సెస్ వచ్చాయి. మా ద్వారా థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, సాహు, సీతారాం. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు.